హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇప్పుడు సామాన్లు ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి నువ్వుల పొడి. అమ్మ నువ్వుల పొడి వేయించి పట్టి పంపింది, మంచి నువ్వులు, పంట నువ్వులు అన్నమాట. సో ఇంకా బట్టలు అయితే అన్నీ తర్వాత ఒక స్పెషల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకనంటే దీంట్లోనే అయితే మళ్ళీ లెంతీ అయిపోతుంది, సో అందుకన్నట్టు. అండ్ ఇది వచ్చేసి కారపొడి. ఇది మనం మిరపకాయలు తీసుకొని పట్టించి మనమే ప్యూర్గా తయారు చేసుకున్న కారం అనమాట. సో మనకి ఇక్కడ ప్యాకెట్లలో దొరుకుతుంది, బట్ ఏంటంటే అది అంత బాగుండదు. ఇండియా నుంచి మెయిన్గా నన్ను అడిగితే పసుపు కారం ఈ రెండు అయితే అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా తెప్పించుకోవడమే బెటరు, కారము పసుపు. ఎందుకంటే చాలా ప్యూర్గా ఉంటాయి. ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి, మిగిలిన అన్నీ మేనేజ్ చేసేయచ్చు, కానీ పసుపు కారం తెప్పించుకోండి మీరు కూడా ఎవరైనా అవైలబిలిటీ ఉంటే కనుక. అండ్ ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి. మామిడికాయ వక్క కారం అంటాము, తొక్కు అంటాము, అన్నీ అంటాం కదా. ఎక్కడెక్కడ ఏమేమో పేర్లతో పిలుస్తారు, బట్ ఎట్లా పిలిచినా కూడా మామిడికాయ పచ్చడి అయితే ఎవర్ గ్రీన్ అనమాట. మీ దగ్గర ఏమంటారో సరదాగా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి అమ్మ స్పెషల్గా చేసే వక్క కారం అనమాట. స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే అమ్మ మంచిగా చేస్తుంది. అండ్ ఈ వక్క కారం ఏంటంటే తాలింపు పెట్టరు, జస్ట్ మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా పొడులు ఉంటాయి కదా, మెంతి పొడి, ఆవ పొడి, కొత్తిమీర పొడి, అన్ని పొడులు వేసి ఎల్లిగడ్డలు వేసి నీళ్ళు కలిపి పెట్టుకుంటారనమాట. మడత మన్నుల్లో ఎత్తి పెట్టుకుంటారు, అదే జాడి అంటారు కదా, దాంట్లో వేసి పెట్టుకుంటారు. ఇది 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని ఫ్రెష్గా నూనెలో జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసి తాలింపు పెట్టుకోవడమే. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. 1 year వరకు కూడా కొత్త మామిడికాయ పికిల్లానే ఉంటుంది అట్లా తాలింపు పెట్టుకోవడం వల్ల. సో నేను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి అప్పాలు. సంక్రాంతి అంటే సకినాలు ఉండాల్సిందే. సో అమ్మ కొన్ని టేస్ట్ చేయడానికి మాత్రమే పంపమన్నాను, ముందే చెప్పిన కదా. సో కొన్ని అప్పాలు మాత్రమే వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి అరిసెలు. అమ్మో చాలా గట్టిగా ఉంది, కత్తెర పెట్టకుండా పని అయ్యేటట్టు లేదు, ఇంకా కత్తిరించడమే. సో తీస్తూ ఉండంగానే ఇట్లా నెయ్యి, నూనె ఇట్లా స్మెల్ అంతా వస్తుందన్నమాట. బెల్లం స్మెల్ మంచిగా ఇట్లా అంటుతుంది, నెయ్యి నూనె అంతా. అరిసెలు అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టము. అండ్ హెల్త్ కూడా మంచిదే కదా, అప్పుడొకటి తింటాం అన్నమాట. సో అరిసెలు అయితే వచ్చేసినాయి. అరిసెలు, శ్రీరాముని అక్షింతలు, ఈ రెండిటి కోసం అని చెప్పి ఇంత పెద్ద కొరియర్ వచ్చింది. చెప్పాను కదా నేను ముందు వీడియోలో. సో చాలా నవ్వుకున్నాము డబ్బా వచ్చిన తర్వాత చూసి, కొరియర్ డబ్బా. సో అరిసెలు ఇవి. అమ్మ అరిసెల్లో స్పెషలిస్టు. అమ్మ అన్నీ బాగానే చేస్తుంది. అమ్మ అత్తమ్మ ఇద్దరు వంటల్లో స్పెషలిస్టులు. అమ్మ అయితే అరిసెలు అయితే ఎంత బాగా చేస్తుంది అంటే చాలామంది అమ్మతో చేయించుకుంటారు కూడా. అమ్మని పిలిచి పాకం పట్టించుకుంటారు చాలామంది, చుట్టాలు, నైబర్స్, తెలిసిన వాళ్ళందరూ కూడా. సో అమ్మ ఆ పాకం పడితే అరిసెలు అస్సలు విరిగిపోవు, గట్టిగా రావు, మంచిగా వస్తాయి. మా ఆయన నవ్వుతున్నారు అరిసెలు చదురుతుంటే చూసి. ఏమంటున్నారంటే షాప్ పెట్టుకుంటావా ఇక్కడ అంటున్నారు. అవును, ఏమైతే పెట్టుకుందాము, మంచిగా ఉంది కదా, అరిసెల బిజినెస్ నడుస్తుంది అని చెప్తున్నా. స్వీట్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా. మీకు స్వీట్లలో ఏ స్వీట్ ఇష్టమో సరదాగా కామెంట్ చేయండి. అరిసెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి జండు బాంబులు. సో ఈ జండు బాంబులు లైట్ వెయిట్ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి మనం ఇట్లా బరువు ఐటమ్స్ ఏమైనా అప్పాలు, పసుపు, కారం ఇట్లాంటివి తెప్పించుకునేటప్పుడు వాటితో పాటు ఇట్లా ఒత్తులు, ఇట్లాంటి అలకటి సామాన్లు తెప్పించుకుంటే ఏమవుతుందంటే మనకు బెనిఫిట్ అనమాట. సో ఇట్లా అల్కగా ఉండి ఇక్కడ ఎక్కువ కాస్ట్ పడతాయి అనుకున్నాయి, మనకు అవే తక్కువ రేట్కి ఇండియాలో వస్తాయి కదా. సో అట్లాంటివి తెప్పించుకోవచ్చు. ఇట్లా పూజ ప్లేట్లు ఇవి ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. అండ్ ఇట్లా కుంకుమ ప్యాకెట్లు చిన్నవి, ఇట్లా అప్పాల ఒత్తుకుంటాం కదా, మురుకులు ఒత్తుకునే మిషన్, అది కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ అక్కడ నుంచి తెప్పించుకోవడమే బెటర్ అన్నమాట. తక్కువ కాస్ట్లో అక్కడ దొరుకుతాయి కాబట్టి అన్నిటితో కలిపి మనం కొరియర్ చేసుకుంటే చాలా తక్కువకే పడతాయి. పెద్ద ఐటమ్స్, చాలా వెయిట్ ఉన్న ఐటమ్స్ వచ్చేటప్పుడు ఇట్లాంటి అలకటి అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటే బెటర్. అండ్ ఇవి వచ్చేసి నైటీలు. ఎన్ని ఉన్నా కూడా ఆడవాళ్ళకి బట్టలు, చీరలు, డ్రెస్సులు అన్నీ ఉన్నా మళ్ళీ నైటీలు ఉండాలి, అదొక ఆనందం. ఎంతమంది ఎన్ని ట్రోల్స్ వేసినా, ఎన్ని జోక్స్ వేసినా కూడా ఆడవాళ్ళకి నైటీ అంటే ఎమోషనే.
అండ్ ఇవి వచ్చేసి డ్రెస్సులు, ఫ్రాక్స్, డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఇవేంటంటే నీ లెంత్ అట్లా వచ్చినాయి అన్నట్టు, అన్నీ డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఏంటో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ డ్రెస్సెస్ వచ్చేసి ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు ఫ్రీ సైజ్ డ్రెస్సెస్ అన్నట్టు తెప్పించేసుకున్నాను. కొన్ని నాకున్నాయి అండ్ కొన్ని పిల్లలకు కూడా తెప్పించినాను. పిల్లల డ్రెస్సులు అయితే వెస్ట్రన్ వేర్ కాదు, అవన్నీ ట్రెడిషనల్ క్లాత్స్ తెప్పించిన. ఎందుకనంటే పిల్లలకి ఇక్కడ బాగా డ్రెస్సులు దొరుకుతాయి. మనకు వచ్చేసరికి ఎట్లుంటాయంటే స్లీవ్లెస్, అంటే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ నాకు సరిపడా డ్రెస్సులు ఇక్కడ దొరకలేదన్నమాట. సో అందుకని నేను ఇండియా నుంచే తెప్పించుకున్నా. ఈ డ్రెస్సెస్ వచ్చేసి పిల్లలవి, ఇవన్నీ ట్రెడిషనల్ వేరు. నేను ఏంటంటే నార్సింగిలో క్లాత్స్ తీసుకొని ఇట్లా స్టిచ్ చేయించిన, వచ్చేటప్పుడే కొన్ని స్టిచ్ చేయించి పెట్టినాము, తర్వాత కొన్ని వచ్చినాయి. సో అన్నీ కలిపి కొరియర్ చేయించేసినాము. ఇవన్నట్టు బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ కూడా. ఇది స్కై బ్లూకి మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. నేను ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా తీసుకున్నా ఎట్లా కుట్టించిన అనేది నేను వివరంగా మీకు చెప్తాను. ఇట్లా ట్రెడిషనల్ వేర్ అయితే మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఎట్లాగో ఇవన్నీ మనం ఇండియా నుంచే కొరియర్ చేసుకోవాలి. ఇట్లా కొరియర్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి లైట్ వెయిటెడ్ శారీస్, ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటి అల్కటి వత్తులు, కాఫీ ప్యాకెట్లు, వాళ్ళు కొరియర్ చేసే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఏ ఐటమ్స్ మనం కొరియర్ చేసుకోవచ్చు అని ఒక లిస్ట్ ఉంటుంది. సో దాంట్లో మనం చూస్ చేసుకొని ఇక్కడ ఏవైతే ఎక్కువ కాస్ట్ పడుతున్నాయి, తక్కువ వెయిట్ ఉన్నాయి అని చూసుకొని మనం అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని అక్కడ నుంచి తెప్పించుకోవడమే బెటరు. నాకైతే ఫస్ట్ నుంచి అదే ఫీలింగు. సో మేము కొరియర్ ఎప్పుడు చేసుకున్నా అట్లనే పెద్ద ఐటమ్స్ ఇక్కడ దొరకవు, ఖచ్చితంగా ఇండియా నుంచి రావాలి అనే ఐటమ్స్ లిస్ట్ అవుట్ చేస్తాము. ఇట్లా పసుపు, కారం, అప్పాలు ఇవైతే అక్కడ నుంచే తెప్పిస్తాం కాబట్టి వాటితో పాటు ఇట్లా బట్టలు, అల్కటి ఇట్లా ఇంట్లోకి వనికొచ్చే సామాన్లు అయితే మేము కొరియర్ చేసుకుంటాము. సో ఇది ఇవాళటి వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.